వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. ఢిల్లీలో బీజేపీ 28 ఏళ్ల తర్వాత బీజేపీ పీఠం కైవసం చేసుకుంది. అయితే దీంట్లో కూడా యాప్ కి ముందు కొన్ని సర్వే సంస్థలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా, అంటే సర్వే సంస్థలు యాప్ కే పట్టం కట్టినప్పటికీ కూడా ఈసారి బీజేపీని దక్కించుకోవడంపై కూడా కొన్ని విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. విమర్శలో నిజమో ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. కాంగ్రెస్ కి అసలు మినిమం కూడా లేకుండా అవడంపై ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక విమర్శ అయితే ఎదురవుతుంది. దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఆ బీజేపీ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశాల మీద అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు పార్టీలు ఎందుకు ఈ రకంగా ఆ చెప్తున్నాయి, నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా లేదా బీజేపీకి అనుకూలంగా యాప్ పార్టీకి ఇక్కడ వ్యతిరేకత ఏర్పడడంతోనే బీజేపీ గెలిచిందా, నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న అంశంపై మన ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఢిల్లీ పీఠం బీజేపీకి దక్కడంపై అనేక రకాల విమర్శలు ఎదురవుతున్నాయి. దీని వెనకాల అసలు ఏం జరిగిందంటారు? నిజంగానే బీజేపీ మద్దతు కూడగట్టుకుందా, లేదంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? యాప్ పైన ఉన్న అనేక అవినీతి ఆరోపణల వల్ల ఈసారి బీజేపీని నమ్మారా ప్రజలు, లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అయ్యారా? అసలు మీరేమనుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఆ, అంటే ఈవీఎం ట్యాంపరింగ్ కంప్లీట్ రూల్ అవుట్ చేయలేవు అనేది, ఎందుకంటే అదానీ గారి నేతృత్వంలో సాగుతున్న కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వచ్చిన ఆరోపణ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు జేబు సంస్థ ఆరోపణలు కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. అది కొంచెం పక్కన పెడదాం. బట్ యాజ్ ఫర్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ కన్సర్న్, ఈవీఎంలు ఇది దానివల్ల జరిగిందని నేను అనుకుంటలేదండి. ఇది అబ్సల్యూట్ గా మనం విమర్శ చేయవచ్చు, కానీ ప్రతిదానికి దానికి చేయలేము. ఒక భాగం ఒక మూల ఒకటి ఉన్న డిఫరెంట్ ఇష్యూ. నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క ఈ ఉత్థాన పతనానికి ఇవాళ కూడా మనం విశ్లేషిస్తున్న ముఖ్యమైన కారణం ఆ ప్రభుత్వం మీద అద్భుతమైన యాంటీ క్యాంపెయిన్ వాట్సాప్ యూనివర్సిటీ లక్షలాది మందితో ఉత్తర భారతీయ జనతా అదానీ గారు అండుకో చేపట్టింది సక్సెస్ అయిందండి. దాంట్లో ఖచ్చితంగా స్వయం కృతాపరాధం కూడా ఉంది కేజ్రీవాల్ గారిది. ఏదైతే గోవా మిగతా ఎలక్షన్స్ కి, ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్ మిగతా దానికి కావాల్సిన నిధులను సమీకరించుకుంటానికి ఏదైతే కొంత ఆయన మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే 30 లక్షల సబ్జెక్టు కరెక్షన్ ఎవరికి ఇమ్మన్నారని, ఆయన కోర్టుకు వెళ్ళి నేను ఇమ్మంటాను అమిత్ షా గారికి, మీరు జైల్లో పెడతాను, ఇక్కడ ఆధారం ఇది అన్నారు. ఆయన మీద ఆధారాలు, స్పష్టమైన ఆధారాలు దొరకలేదు అనేది నిజమే అవ్వచ్చేమో, న్యాయ విచారణ సంస్థలు లేకపోతే విచారణ సంస్థలు తెలుస్తాయి. కానీ అద్భుతంగా ఒక అవినీతి పరుడు, మీరే అన్నారు అద్భుతంగా అవినీతి పరుడు అనే ముద్ర వేయటంలో బీజేపీ నవనాడులు కుంగింపు చేయటంలో సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అది. ఎప్పుడైతే మనిషి ఒక ఫ్యాక్షనిస్టులు ఎలాగా చేస్తారో కింద మూలాలు నరికేయటం అనేది, ఆ, ఉత్తర భారతీయ జనతా పార్టీ తన ఆప్ యొక్క మూలాల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. లాస్ట్ టైం కూడా దిస్ బిగ్ షాక్ ఆన్ 11th అని చెప్పి అమిత్ షా గారు ఇచ్చారు క్రితంసారి ఎలక్షన్స్ లో. షాక్ ఏం తగలేదు. అందుకని వాళ్ళు బేసిక్ గా వర్కౌట్ చేసుకున్నారు, రీవర్కౌట్ చేసి క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అరవింద్ కేజ్రీవాల్ గారు అని చెప్పి ఆ విధంగా దాన్ని చేసుకుంటాం జరిగింది. ఒక్కొక్కటి కొట్టుకుంటూ వచ్చారు. అలాగే వాళ్ళకి అనుకూలంగా ఒకప్పుడున్న ఎవరైతే మీరు గవర్నర్ కిరణ్ బేడీ గారిని గవర్నర్ చేశారు, సరే మిగతా ఇవాళ కూడా దాదాపు 11 మంది ఇంపార్టెంట్ నేతలు అనేక మంది దాడులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నయనా బేన వాళ్ళు నాకుంటుంది. అంటే కింద క్యాడర్ కుక్కడున్నాయి. తర్వాత ఆయన యొక్క మిలిటరీ ఆర్మీ కమాండర్ ట్రబుల్ షూటర్ ఎవరంటే ఆయన మనీష్ సిసోడియా గారు. మొత్తం బేస్ అండి. ఎవరు మన అరవింద్ కేజ్రీవాల్ గారు కనపడుతున్నారు దేశం అంతా తిరుగుతూ, కానీ అక్కడ మిషన్ ద మిషన్ ఈస్ మనీష్ సిసోడియా గారు. ఆయన్ని మొత్తం తీసుకెళ్ళి లోపల పడేసి సంవత్సరాల పాటు లోపల పడేగానే సంవత్సరాలు ఈ చేతులు కట్టేసినట్లయింది. ఇది ఒక్కొక్కరిని పక్కన వాళ్ళు నడుకుంటూ వచ్చే స్ట్రాటజీ. అంటే మనం అది దుర్మార్గం అనుకోవచ్చు, కానీ అక్కడ బీజేపీ అద్భుతంగా ప్లే చేసింది. పైగా ఎప్పుడు వాళ్ళు కేజ్రీవాల్ గారు ఫ్రిక్షన్ పెట్టుకోవాలి, వాళ్ళు ఫ్రిక్షన్ పెట్టుకున్నారు ఢిల్లీ గవర్నమెంట్ తో. ఎప్పుడు కూడా లెఫ్టినెంట్ గవర్నమెంట్ తో వేధించడం, వీళ్ళకున్న కనీసమైన పవర్స్ తీసేసి రాజ్యాంగ సవరణ చేసే సిగ్గు లేకుండా చాలా మంది పార్టీలు తమ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతున్న బాధ లేకుండా గొర్రెలాగా వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు కూడా. కొంతమంది బయట
కొంతమంది లోపల. అందువలన ఇవన్నీ నేపథ్యంలో ఎప్పుడు ఎప్పుడు సంఘర్షిస్తూ ఉంటాడనే అభిప్రాయాన్ని అద్భుతంగా సంఘర్షించేది కేంద్రం, కానీ అద్భుతంగా ప్రజల దృష్టిలో మాకెందుకంటే ఈయన సంఘర్షిస్తాడు, ఇది ఒకటి కారణం. రెండోది అదే ఆయన సీఎం రెసిడెన్స్ కి 7.5 కోట్లు తప్పులేదు, ప్లాన్ పెట్టి అయ్యేటప్పుడు 34 కోట్లు అయింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన తీసుకున్న రిపోర్ట్ ని రైట్ టైంలో పాపం భలే టైంకి ఇచ్చారు వాళ్ళు. ఆ, అంటే రాజు దెబ్బ తలుచుకుంటే దానిదే ఉంది అన్నట్టు ఆ టైం దాన్ని వాడకుండా అలాగా ఇమేజ్ ని డిస్ట్రాయ్ చేశారు. రెండోది ఆయన నెట్వర్క్ ఏదైతే ఉందో ఒక్కొక్కటి డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చారు. ఆ, మూడోది ఫ్రిక్షన్ క్రియేట్ చేసి ఆ ఫ్రిక్షన్ ని కేజ్రీవాల్ గారి మీద తోసేయడంలో అద్భుతంగా సక్సెస్ అయ్యారు. రాజకీయ పార్టీలుగా సక్సెస్. నాలుగో విషయం అన్నిటికంటే ముఖ్యం, ప్రజలు పర్సనల్ లాభం పొందడానికి చూస్తారు. మొహాల కొన్ని పాత అయిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ డెలివర్డ్. ఇంకా ఆలోచన ఏంటంటే దీంతో పాటు ఒకటి ఉందండి, ఏదంటే పొల్యూషన్ కానీ పెరిగిన దానికి ఢిల్లీ గవర్నమెంట్ చేస్తాను కానీ చుట్టుపక్కల రాష్ట్రాలు పక్కన హర్యానా గవర్నమెంట్ ని కట్టడి చేయాలి. పంజాబ్ లో ఇంతకుముందు కొంత కానీ, ఎందుకంటే మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల ఉంది హర్యానా. వాళ్ళు ఫోటోలు తగిలేస్తా ఉంటారు, దాదాపు 3 నెలలు ఊపిరాని పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఉండే గవర్నమెంట్ 10 ఏళ్ల నుంచి కూడా బీజేపీ గవర్నమెంట్, అందువల్ల వాళ్ళే మాట్లాడరు పరిస్థితి. అందువల్ల అదొకటి లోకల్ పోలీస్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లోపం జరిగిందండి. ఏంటంటే ఇనీషియల్ వచ్చిన అద్భుతంగా 600 కోట్లు అయ్యే ఫ్లైఓవర్స్ ని కేజ్రీవాల్ గారు 400 కోట్లు కట్టించేయటం, ప్రీ క్లోజ్ చాలా అద్భుతంగా చేయడం జరిగింది. వాడి పీరియడ్ ఆఫ్ టైం ప్రజల్లో, నేను కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నాను గత 10 సంవత్సరాల నుంచి, రెగ్యులర్ గా వెళ్తా ఉంటాను. నేను చూసిన ఏంటంటే మేజర్ రోడ్ల దగ్గర కూడా ఒక వర్క్ నడవటం, మురుగునీరు లేకపోతే ఒక బిల్డింగ్స్ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా కనపడతా ఉంది. ఇవన్నీ నాలాంటి వాళ్ళకే కనపడిందంటే డెఫినెట్ గా సామాన్యులు కూడా ఫీల్ అయి ఉంటారు. ఇది ఒక తర్వాత అంతిమంగా అదర్ దాన్ వీళ్ళు అంతిమంగా అంటే వీళ్ళ స్ట్రాటజీ కాకుండా అంతిమంగా మొహం ఒత్తుతుంది. అంటే 10 సంవత్సరాలు అదే పాలకుని చూసిన తర్వాత ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ లో వచ్చిందంటే గుజరాత్ లో ప్రైడ్, మనవాడు ముందర ముందర ఆయన మతం పేరు మీద వచ్చారు, తర్వాత మనవాడు ఢిల్లీలో పాలిస్తున్నాడు, మనం దెబ్బతిప్పుకున్న వ్యాపార దృక్పథం. పైగా గుజరాత్ కి భయంకరమైన లాభం, మోడీ గారు ఢిల్లీలో ఉండటం వల్ల అన్ని ఆల్ రిసోర్సెస్ ఆల్ రోడ్స్ దేశంలో వచ్చే రోడ్స్ అన్ని అంటే గుజరాత్కి వెళ్ళిపోయినట్టు. లేకపోతే గత 3 ఏళ్లలో 57,000 కోట్లు గుజరాత్కి వేసే బుల్లెట్ రైలు కోసం కేటాయించుకుంది. నేను చెప్తున్నానండి, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏ ప్రభుత్వం చేయదు. మనం విమర్శించే వాళ్ళు కూడా ముందర ఆ రాష్ట్రం మానేసి గుజరాత్ బాగుండాలని కోరుకునే బ్యాచ్. ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా కర్ణాటక కానీ వీళ్ళ గురించి మాట్లాడట్లే, వీళ్ళు గుజరాత్ బాగుండాలని కోరుకునే బ్యాచ్. అయ్యా 17,155 కోట్లు ఈ సంవత్సరం 8,400 కోట్లు పెంచి గుజరాత్ గవర్నమెంట్ పెట్టుకుందంటే ఢిల్లీకి మనం చూస్తున్నాం, మిగతా చోట్ల కానీ తెలంగాణకి 1 కోటి రూపాయలు పెంచింది. జస్ట్ 1 కోటి రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్, రైల్వే బడ్జెట్ లో. అయినా బంద్ చేస్తున్నారు. సార్ కమింగ్ బ్యాక్ గుజరాత్ వేరు ఢిల్లీ వేరు అని చెప్తాను. ఢిల్లీలో అంత వ్యాపార ఇది ఉండదండి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే విచిత్రం ఏంటంటే ఢిల్లీలో లాలెస్నెస్ పెరిగిందని. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన, ఢిల్లీ అండ్ పాండిచ్చేరి యాక్ట్ ప్రకారం, చట్టాల ప్రకారం ఢిల్లీలో హౌసింగ్ మున్సిపల్ శాఖ అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అది కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటుంది. అందుకనే కదా ఆతిషి గారిని, మహిళా ముఖ్యమంత్రిని సామాను బయటపడేసి బయటకు నెట్టేయలేదా? ఒక ముఖ్యమంత్రి గారి నివాసం సామాను పెడితే సామాను కూడా బయటపడేశారంటే అది ఎవరి చేతిలో ఉంటుందో మనకి, ఢిల్లీ గవర్నమెంట్ చేతిలో ఉంటుందో తెలియదు చాలా మందికి, తెలిసిన వాళ్ళకి ఓకే. రెండోది లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, హోమ్ మినిస్టర్ ఎవరి చేతిలో, ఢిల్లీ హోమ్ మినిస్టర్ ఉండడం, అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి రెండు. ఇది కూడా చాలా కొంతమంది తెలిసి మిగతా వాళ్ళు తెలియకుండా ఇదన్నీ ఒకటండి. రెండోది బీజేపీ అద్భుతంగా హామీలు ఇచ్చింది. ఇంతకుముందు హామీలు ఏంటి, హామీలు అంటే చాలా పండగలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, తర్వాత స్త్రీలకి గర్భిణీ కిట్లు, ఆరు న్యూట్రిషన్ కిట్లు, సంతోషం అది యాక్చువల్గా. దాంతోపాటు 21,000. ఆ తర్వాత ఇది ఇంకా 70 సంవత్సరాలు దాటి 10 లక్షల రూపాయలు ఒక ఆరోగ్యం కానీ మిగతా దాదాపు ఒక 20 హామీలు బీజేపీ ఇచ్చింది. వీళ్ళు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనే అలా చేయలేదు. దీంట్లో ఈ హామీలు పర్సనల్ స్వార్థం అనేది ఇవన్నీ ఒకటి పెట్టుకుని ఇవన్నీ కూడా ఆయన విజయం సాధించిందని చెప్పాలి. అంతే తప్ప ఈవీఎంలు అనేది మీరు తోసేయటానికి అద్భుతాన్ని చాకచక్యం ప్రదర్శించింది. అంటే ఈసారి క్యాస్ట్ అగర్వాల్ గారు అతను మార్వాడి అనే దాన్ని తీసుకురాలి. లాస్ట్ టైం అగర్వాల్ హై ఓ హై అని తీసుకొచ్చారు ఒకప్పుడు, అది తీసుకురాలేదు. అలాగే హిందుత్వానం అనేది ఏదైతే మిగతా రాష్ట్రాల్లో రెచ్చగొడితే డైరెక్ట్ గా సనాతనవాదం అని చెప్పి తప్పులేదండి. అది ఆది సనాతనం. మన హిందూ ధర్మం, దక్షిణ హిందూ ధర్మం వేరేది, ఒక గొప్ప మతం హిందూ మతం, దేవుళ్ళని పూజించుకున్న ఆధ్యాత్మిక మతం. వాళ్ళు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేదు.
అలాగే ఈ క్యాస్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేదు. మేజర్ ఏంటంటే డెమాలిష్ ఇదని. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏళ్ళ వల్ల వచ్చేసిందని చెప్తానికి నేను క్యాలిఫవర్లు పెట్టుకోలేదండి. గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కేజ్రీవాల్ గారు ఎంత ఆయన అన్ని పడంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు అడగగానే ఆయన రావడం కాకుండా ఢిల్లీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు అరెస్ట్ అయితే ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి మాత్రం పలికారు. చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి అప్పుడు సాధ్యం అన్నాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన అడగటం, ఆయన రావటం, బీజేపీ వాళ్ళు కూడా ఆ రోజు కలిసి పెరిగింది దీని మీద. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొబైల్స్ ఢిల్లీ మొత్తం ఆయన ఢిల్లీ వేదికగా మొత్తం అని చేయడానికి ఫెసిలిటేట్ చేశారు ఆయన. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి ఢిల్లీ గవర్నమెంట్ తన ఫెసిలిటేషన్ అన్ని చేసింది. ఆఖరికి ఒక సీట్ అడిగితే పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది. ఏది ఎంపీఎల్కి, తెలుగుదేశం పార్టీ ఎంపీఎల్కి డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన న్యాయమైన డిమాండ్. దాంతోపాటు పంజాబ్ కూడా మిగతా చోట్లకి అడగకుండా తన ఎన్నికల్లో ఓడి ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, అతను వచ్చే జనరేషన్ నిలబడాలి, అన్యాయం జరిగిందని గొంతెత్తిన నేత కేజ్రీవాల్ గారు. సరే, రాజకీయంగా వినొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఒక సీటు లేకపోయినా సరే సీట్ ఇమ్మని అడిగితే ఒక సీట్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం అప్పుడు కొంచెం ఆపు బాగా స్వింగ్ లో ఉందని ఒక్క సీటు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ చేసిన, మీరు రావాలి, నేను మీ దగ్గర ఉన్న గౌరవిస్తానంటే ఒక ముఖ్యమంత్రిగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చిన వ్యక్తి మీద రాజకీయ విభజన చూసారు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా విమర్శించారు చూసారా? అది రాజకీయాల్లో దిగజారిపోతాం అంటారండి. విమర్శించడం వేరు, వ్యక్తిగతంగా వెళ్ళిపోయి జగన్ గారిని లింక్ చేసి ప్యాలెస్ కట్టుకుని ఆయన పర్సనల్ గా ఏమన్నా కట్టుకున్నాడా? అవినీతి ఆరోపణ పర్సనల్ గా డబ్బులు తీసుకుని ఏమన్నా వచ్చిందండి? ముగ్గురు దయచేసి ఇద్దరు ఐఆర్ఎస్ ఆఫీసర్స్, వాళ్ళ మిసెస్ కూడా కమిషనర్ కింద ఇండస్ట్రీ చేశారు. సచ్ ఏ లాంగ్ గొప్ప అధికారులు ఉన్నారండి ఇండియాలో, వాళ్ళు కాదు దేంట్లో ఉన్నా సరే. సరే, వాళ్ళతో అలాగే ఇద్దరు ఐఆర్ఎస్ కూడా ఐఆర్ఎస్ రాజీనామా చేసి వచ్చారు. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఐఐటిఎన్స్ ఉన్నారు. టాప్ ఐఐటిఎన్స్ ఉన్నారంటే వాళ్ళకేను మిగతా వాళ్ళకి కోర్టు చేతి బిలో ద బెల్ట్ విమర్శ చేయడం చంద్రబాబు తగదండి. బెటర్ వెయిట్ అండ్ సీ. సరే, మీరు అన్నారు కాబట్టి నేను అడిగాను కానీ, బట్ ఇవాళన్నా ఢిల్లీ మాత్రం చూసాం. కానీ దేశ రాజకీయాల్లో ఒక మార్పు డెఫినెట్ గా పడుతుంది. ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు వస్తాయి అని. ఎందుకంటే బీజేపీలో వాజ్పేయి గారు, అద్వైత్ గారు, మనమోహన్ జోషి గారు, జానకృష్ణ గారు, విజయరాజ్ సింధే గారు, అనుకోండి సికింద్ర భక్తి గారు, వీళ్ళందరూ ఉన్న బీజేపీ అయితే చాలా మంచి బీజేపీ. దాని 2-3 పాయింట్స్ ఇవాళ ఉండేది ఆదాని గారి పార్టీగా. ఆదాని గారు అంటే ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు జమిలి ఎన్నికలు ఇవన్నీ తీసుకొస్తే ఒక ఎట్లా టైప్ అయిపోతుందని భయం మాత్రం దేశం అంతా అలుముకుందండి.